వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ మత్స్యకార కుటుంబం ఇంట్లో సొంత కుటుంబ సభ్యుల్లా గడిపారు. స్వయంగా మార్కెట్లో చేపలు కొని వారింటికి తీసుకువెళ్లి వంట చేస్తుండగా సరదాగా గరిటె తిప్పారు. ఆపై ఆ కుటుంబ సభ్యులతో కలిసి కింద కూర్చొని భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఆసక్తికర ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు తుమ్మలపెంట గ్రామానికి వెళ్లారు. అక్కడ మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్థానిక చేపల మార్కెట్ను సందర్శించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి మహిళా వ్యాపారుల నుంచి చేపలు కొనుగోలు చేశారు. అనంతరం మార్కెట్లో పరిచయమైన మత్స్యకారుడు తానం గారి బాబు ఆహ్వానం మేరకు సీఎం ఆయన ఇంటికి వెళ్లారు. తాను తెచ్చిన చేపలను వండమని తానం గారి బాబు భార్య వెంకమ్మకు ఇచ్చారు. ఆమె చేపల పులుసు వండుతుండగా చంద్రబాబు అక్కడే ఉండి ఆసక్తిగా గమనించారు. కొద్దిసేపు ఆయన కూడా గరిటె తిప్పారు. వంట పూర్తయ్యాక సీఎం చంద్రబాబు వారి కుటుంబ సభ్యులతో కలిసి కిందనే కూర్చుని భోజనం చేశారు. తన చేతులతో వారికి చేపల పులుసు వడ్డించడం విశేషం. తమ ఇంటికి వచ్చి తమతో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రికి తానం గారి బాబు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. నమస్తే సార్. మత్స్యకార బాబు సార్. బాబు తానం గారి బాబు సార్. మత్స్యకార సంఘం పడింది సార్. డబ్బులు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది సార్. ఏ పేరండి? గిరి. అబ్బాయివే? ఇప్పుడు ఇద్దరు కలిసి ఏంటి ఈ అబ్బాయిని ఎందుకు నిలిపేసారు స్కూల్కి? సార్ ఒక్కటి యాడ్ చేయలేకపోతున్నాం సార్. నా పరిస్థితి చూసుకోలేక మా బాబాయ్ రోజులు అయిపోయినాయి. ఇంకా మరాలి కదా. ఏం సార్ చదువుకోవాలి, మంచి బంగారు చదువుకోమంటే చదువుకోవట్లేదు సార్. నా గురించి ఆలోచించి చేపలు బాగుంటది. ఇది బాగుంటది సార్. టేస్ట్ బాగుంటాయి సార్. ఇది బాగుంటది. అందరూ యూనిఫామ్ గా చెప్పారు. మార్కెటింగ్ అనుభవం. కట్ చేస్తా తీసుకెళ్తావా? కట్ చేసేస్తారు. కట్ చేస్తా. కట్ చేయమ్మా. కట్ అయ్యి నువ్వు ఇంట్లో కట్ చేస్తారు, ఇక్కడ కట్ చేస్తారు. మామూలుగా కట్ చేస్తారు. ఎంత వస్తుందా మరి? 1.5 కేజీ సార్. కేజీ ఎంత ఉందమ్మా ఇప్పుడు? కేజీ 200 సార్. 200. 300 చేపలు సార్. 300. ఓకే చూడు, ఒక 10,000 ఇవ్వండి. కట్ చేస్తావా? నువ్వు ఇంటికి తీసుకెళ్తున్నావు. మీ ఇంటికి? మా ఇంటికి తీసుకెళ్తాను సార్. మీ ఇంటికే కదా? మా ఇంటికి సార్. కట్ చేయి సార్. కట్ చేసుకుని పోదాము. కొంచెం మాట్లాడము తాత. నమస్కారం. బాగున్నాను సార్. ఏం చదువుతున్నావు నువ్వు? నువ్వేం చేస్తావా? ఇంట్లో పనినా? ఇంట్లో పని సార్. ఇల్లు ఇదేనా? ఇల్లు ఇదే సార్. రూమ్ అమ్మా? ఓకే. ఎవరు అబ్బాయి? అల్లుడు సార్. అల్లుడా? కూతురా? రామ్మా, ఏం చేస్తున్నావు? కూర చేస్తాను సార్. చెప్పమ్మా, ఏం చేస్తున్నావు? సార్ సాంబార్ కూడా పడిపోయింది సార్. సాంబార్ పడిపోయింది సార్. డబ్బులు వచ్చిందా? వచ్చిందంట. నీ అకౌంట్ పడిందా? పడింది సార్. నీ అకౌంట్లో 33,026 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఎప్పటికప్పుడు ఇవన్నీ నువ్వు చెక్ చేసుకుంటూ ఉంటావా? అలవాటు అయిందా? బ్యాంక్ వచ్చే డబ్బులు చూసుకోవడం? చదివలేదు సార్. చదవలేదు. ఇప్పుడు తెలుగు పంపిస్తే అప్పుడు అలవాటు అవుతుందా? తెలుగు చదువుతావా? చూడమంటావా? ఏంటమ్మా ట్రై చేస్తున్నావా? అదేమ్మా.
ఓకే తీసి కలిసి బాగా తీసి తీసుకోవచ్చు రామ్మారా కూర్చోండి రామ్మా కూర్చోండి మా పట్టబాబులకి చంద్రబాబు నాయుడు అంతకుముందు రామారావు చేశాడు సార్. రామ్మా కూర్చోండి అందరూ కూర్చోండి అంతకుముందు తాత ఉన్నప్పుడేమో బాగానే చేశాడు సార్. మా చిన్న పిల్లడు ఇప్పుడు ఇక్కడ మా ఊర్లో 60 కార్లు 160 కార్లు ఇచ్చారు సార్. నేను చిన్న పిల్లాడు అప్పుడు సార్ గాలి వాన్లో కట్టించాడు సార్. అప్పుడే మాకు తెలుగుదేశం అని తెలిసింది సార్. ఇవాళ కాడ మాకు నువ్వంటే మా ఊళ్ళకి అభిమానం సార్. అది సార్ మాకు మా వాళ్ళకి కొద్దిగా దయచేసి సార్ వాళ్ళు ఇంజన్లు పడవలు అందరికి వల్ల అన్నీ పోయింది సార్. చెప్పాను నేను ఎక్కువ కొనుక్కోలేకపోతుంది సార్. ఏమైంది ఆటో వచ్చింది ఎక్కడ అప్పుడు రోడ్లు బాగాలేదు సార్. అప్పుడు ఏంటంటే రోడ్లు బాగాలేక ఆటో బోర్డు ఒక పక్క వచ్చేది ఒక పక్క వచ్చాడు సార్. ఇప్పుడు అనుకో సార్ అప్పుడు అసలు గుంటలో మెట్లు ఉండేది సార్. అప్పుడు అయ్యామ్మలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు సార్. పాపమ్మా ఏ ఊళ్ళో ఉంటావు ఇప్పుడు దీనికి మనం 2-3 విషయాలు. ఒకటి ఇల్లు ఒక వాల్స్ అని చూసుకొని ఈ వాల్స్ బాగానే ఉంటే తర్వాత ఒక మెకనైజ్ బోర్డు కొనికేసి దానికి రెండో కంపెనీ ఈ అమ్మాయి కూడా గైడ్ చేయండి వాళ్ళకి ఇంకేంటా దేవుడు లాగా మీరు ఇచ్చారు సార్. ఇక్కడ 2 చేద్దాం. ఆ అమ్మాయి కూడా చదివించడానికి ఇంకోటి చేస్తాం. నువ్వు కూడా ఒక ఎలాగంటే పాపనే చదువుకోవాలంటే చదువుకో పైకి వస్తాం. ఇక్కడ ఫ్యాక్టరీస్ వస్తాయి. ఫ్యాక్టరీస్ ముందు ఉద్యోగాలు నేను ఎప్పటికప్పుడు కరెక్ట్ చెప్తాను. మీకేం కావాలంటే సదుపాయం చేస్తాను. మీ జాగ్రత్త చూసుకుంటాయి సరేనా? చాలా సంతోషంగా మీ ఇంటికి వచ్చాను. దేవుడు లాంటి వాడు సార్. చాలా బాగా చేశావు. ఏం చదువుతున్నామ్మా? అమ్మాయిని ఎక్కడ పెట్టి నేను చెప్తానమ్మా. కలెక్టర్ గారు తీసుకుంటాడు. తీసుకొని నేను ఓకే